కడప జిల్లాలో ఏటీఎం దొంగలు రెచ్చిపోయారు. నగర వ్యాప్తంగా వరుస ఏటీఎంల దొంగతనాలు కలకలం రేపాయి. కడప నగరంలోని ద్వారకా నగర్ ఏటీఎం వద్ద 6,19,000 రూపాయల నగదును చోరీ చేశారు. అలాగే బొంటిమిట్ట ఏటీఎంలో 37 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. అలాగే నగరంలోని విశ్వేశ్వరయ్య సర్కిల్ వద్ద ఏటీఎంను దొంగిలించేందుకు దొంగలు ప్రయత్నించారు. అయితే సైరన్ మోగడంతో దొంగలు పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.